జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ సర్వే నంబర్ 432, 433 గల ప్రభుత్వ భూమిలోని సంతోష్ నగర్ కాలనీకి వెళ్లే 20 అడుగుల రోడ్డును రాత్రికి రాత్రే కబ్జా చేసేందుకు ప్రయత్నించారు జవహర్ నగర్లోని మాజీ కార్పొరేటర్ కుటుంబం మరి కొందరు వ్యక్తులు. ఈ విషయంపై సంతోష్ నగర్ కాలనీ వాసులు స్పందిస్తూ జవహర్ నగర్ సంతోష్ నగర్ కాలనీలో గత 30 సంవత్సరాల నుంచి జీవనం కొనసాగిస్తున్నామని, బాలాజీ నగర్ ప్రధాన రహదారి నుంచి సంతోష్ నగర్ కాలనీకి వచ్చే 20 అడుగుల రోడ్డును మాజీ కార్పొరేటర్ భర్త మరికొందరు వ్యక్తులు వచ్చి కబ్జా చేస్తున్నారని, రాత్రి గోడ నిర్మాణం చేస్తూ రౌడీ మొక్కలను తీసుకొచ్చి భయభ్రాంతులు గురిచేస్తారని తెలిపారు. అంతేకాకుండా గతంలో సర్వే నంబర్ 432, 433 లోని 1500 గజాలను మోడర్న్ టాయిలెట్స్ కోసం ప్రభుత్వం కేటాయించడం జరిగిందని, ఆ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా కబ్జాను తొలగించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులపైన పెట్రోల్ దాడి చేయడం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీకి వస్తున్న రోడ్లను కబ్జాదారుల నుంచి విముక్తి చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. కాలువ చేస్తుంది వాళ్ళ ఆడవాళ్ళని కూడా మా ఇంటికి తోలుతున్నారు. రాళ్ళు ఆడ కుప్పునే తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలని మమ్మల్ని ఎట్లా అంటే అట్లా బెదిరిస్తుంటారు. మాకైతే భయం ఉంది, మాకు పాన భయం ఉంది. మరి ఎట్లా చేస్తారో ఏమో. 2:30 దాకా మేల్కతో ఉన్నాం. మేము పండుకున్నాక పోలీసు వాళ్ళు కూడా 2 సార్లు వచ్చారు. నైట్ 10 గంటలకు ఒకసారి వచ్చారు, 12:30కు వచ్చి 1 గంట అయిపోయింది దాకా ఉన్నారు. మేము గట్టం చెయ్యం అన్ని అన్నారు. మళ్ళీ మేము వాళ్ళు అటు పోని చూసి వాళ్ళు ఏమన్నారు పోలీసు వాళ్ళు, అమ్మ మీరు పోరు ఏం కాదు రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇయ్యరన్నారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇక కథము ఇక మేము అటు ఇళ్ళలో పోయినా వాళ్ళు కట్టుడు పెట్టిర్రు. ఇది న్యాయమా సార్ చెప్పి పద్ధతేనా? 2 సార్లు వచ్చిర్రు, ఆపిరు ఆపి వెళ్ళిపోయారు. అప్పుడు ఆపిరు అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు పోగానే మళ్ళీ వచ్చి కట్టిర్రు. మాకు రోడ్డు పచ్చికి ఎంచుంది, ఇప్పుడు రోడ్ లేదని వాళ్ళు కబ్జా పెట్టుకొని లీడర్లు మమ్మల్ని మొత్తం తెల్లని దాకా రాళ్లతో నిసిరేసుకుంటా పోలీసు వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. మాకు భయానికి మమ్మల్ని చంపుతారంట, మా ఇండ్లు కొంటారంట, మమ్మల్ని బొందలు పెడతారంట. మాకు తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలు ఆడి మా ఇంటికి వస్తున్నారు. అందరు ఆడవాళ్ళు మొగోళ్ళు ఉరికి వస్తున్నారు. ఇట్లా చేస్తున్నారు. మేము అందరి కాడికి పోయినాం, మాకు అందరి కాడికి పోయినా కానీ ఏదిలే అయితే లేదు సార్. మేమా అది సుధీర్ రెడ్డి సార్ కాడికి పోయినాం, మల్రెడ్డి సార్ కాడికి పోయినాం, ఈ యాదవ్ సార్ కాడికి పోయినాం, ఈ జంగ యాదవ్ కాడికి, ఈ బాలాజీ నగర్లో ఎంత మంది ఉండరో అంత మంది కాడికి పోయినాం. పెద్ద పెద్ద ఎంఆర్ఓ వచ్చిండు, వాళ్ళందరూ దీంతో 3 సార్లు వచ్చిండు. కలెక్టర్ల కాడికి పోయినాం. అందరి ఇప్పుడు ఈ కార్పొరేటర్లు ఎంత మంది ఉరో అంత మంది కాడికి పోయినాం. పోయినా గానీ మాకు ఏం చేయాలి. కావ్య కాడికి పోయినాం, అందరి కాడికి పోయినాం. ఏమంటారు తీస్తాం అని అంటారు కానీ ఏమి ఇస్తలేరు. మాకు తీసామని చెప్తారు, అలా నెగేసి మీరు చేసుకునేది చేసుకోరు అంటారు. ఇప్పుడు కూడా శంకర్ గౌన్ కాడికి పోయి వచ్చినాం. 4 రోజులు ఆగన్నాడు. ఎంఆర్ఓ వచ్చి రోడ్డు కొట్టింది సార్. ఇప్పుడు పోయిన తర్వాత సంతోష్ నగర్ కాలనీ మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు. రోడ్డు కబ్జా చేసింది సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సార్ 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సార్ వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు. గేట్ అది గోడ కట్టేసిండ్రు. మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరన్నా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్ ప్లీజ్. మేము 200 కుటుంబాలు సార్, మాకు మీరు న్యాయం చేయండి అంతే. మాకు రోడ్డే కావాలి సార్. మేము ఇంతమంది కుటుంబాలు సార్, మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్డు లేదు సార్, రోడ్డు కావాలి మాకు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము ఇక్కడనే. మాకు రోడ్డు అనేది ఇంత ముందుకు నడిచినాము, ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి ఆక్షన్ అనేది అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్ల ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దాని రాజశేఖర్ రమేష్ గారు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వస్తాం చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం లెటర్లు వేయడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప క్వశ్చన్లకు రావట్లేదు. నిన్న సిపి గారి అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది, ఆర్ఏ గారు సిఐ గారు రావడం జరిగింది. అయినా ప్రొటెక్షన్ తోటి గేట్ కొట్టడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో 30-40 మంది వచ్చి భయభ్రాంతులకు గురి చేసి రాత్రి మా మీద రాళ్ళు వేయడం, మందు బాటిల్ సీసాలు వేయడం, గల్లీలో భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంకోటి రాత్రి వరకు కూడా మేము 100కు డయల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కానీ మాకు సపోర్ట్ చేసినా కానీ రాత్రి 2 గంటల వరకు ఉన్నా తెల్లారి గంటల 4-5 గంటల టైంలో కంపౌండ్ వాళ్ళు లేపడం జరిగింది. ఇప్పుడు ఏ లీడర్ దగ్గరికి పోవాలి మేము? బస్సులో దగ్గర మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకి నడుస్తుంటే కూడా మా ప్రాణాలను తీసారా మీరు? మా ప్రాణాల మీదకి వెళ్ళిపోతారా? అవసరం అనుకుంటే శవాలు వేస్తాయి, తగలబెట్టేస్తాం, రోడ్లను కొనేస్తాం, ప్లాట్లను కొనేస్తాం. ఇదే వ్యవస్థ, ఇదే ప్రజాప్రతినిధులు చేసే వ్యవస్థ అని చెప్పి కాలనీ తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగట్లేదు. మీరన్నా స్పందించి మీడియా పూర్వకంగా మాకు స్పందించే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.